మన జీవితంలో కూడా ఒక సమయం వస్తుంది. మనం బాగా ప్రేమించే వాళ్ళ కోసం భయపడే సమయం ఎప్పుడో ఒకప్పుడు మనకి ఏదో ఒక రోజు ఎదురయ్యే ఉంటుంది కదండీ! కానీ అప్పుడు మనం మన భయాన్ని ఫాలో అవ్వాలంటారా? లేక మన విశ్వాసాన్ని ఫాలో అవ్వాలంటారా? ఎందుకు అంటే భయమనేది మనల్ని ఒక అడుగు వెనుకకు వేస్తుంటే, విశ్వాసము, నమ్మకం అనేది మనల్ని ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఈ విషయాన్నే మనకి సీతాయనంలో ఈరోజు ఈ టాపిక్ మనకి చెప్తుందండి. దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలనేది గూడా చూద్దాము. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. సీతామాత చక్కగా నలుగురు చెలికత్తెలతో మిథిలా నగరంలో కొంత భాగాన్ని వాళ్ళ ద్వారా తీసుకొని అయోధ్య నగరంలో ఆమె అడుగుపెడుతుందండి. అక్కడ వీళ్ళకి వెనకాల గదులు ఇవ్వడం పరిచారకులకి. అక్కడ వాళ్ళు పరిచారకులు, రాజులు వాళ్ళ యొక్క నడవడిక ఎలా ఉంటుంది? వాళ్ళని ఎలా పిలుస్తారు? వీళ్ళు సీతామాత ఏకాంతంగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఏకాంతంగా లేనప్పుడు ఎలా పిలవాలి? అన్నది సోమ వీళ్ళందరికీ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఇచ్చేస్తుందండి. మనం గూడా అంతేనండి. మరి మన ఇంట్లో మన తండ్రి, తల్లి, పిల్లలు మన ఒక ఫ్యామిలీ కుటుంబం ఉన్నప్పుడు ఇంట్లో మనం ఎలా మాట్లాడుకున్నా పర్వాలేదండి. కానీ బయటకు వెళ్ళినప్పుడు నలుగురి మధ్య ఎలా మెలగాలి అన్నది ఈ సీతాయనంలో మనకి నిన్నటి విషయం చాలా చక్కగా చెప్పబడుతుందండి. ఎందుకు అంటే తండ్రి ఎలాంటి వాడైనా అవ్వనివ్వండి, తల్లి ఎలాంటిదైనా అవ్వనివ్వండి, పిల్లలు ఎలాంటి వాళ్ళైనా ఎంత చెడు పనులు చేసి వాళ్ళు నాశనం అయిపోయినా, బయట వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి. కుటుంబమే వాళ్ళకి గౌరవం ఇవ్వకపోతే సొసైటీ వాళ్ళని ఎలా గౌరవిస్తుంది? చూడండి తల్లికి బిడ్డ ఎలాంటి వాడైనా కడుపులో పెట్టుకొని దాచుకుంటుందండి. ఏ తల్లైనా అంతే. అదే తల్లి మనసు మరి. అందువల్ల మనం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ కుటుంబ విలువల్ని మనకి బాగా వ్యక్తీకరిస్తున్నారు ఈ సీతాయనంలో. నాన్నగారు అని బయట పిలవాలి. మనం ఇంట్లో డ్యాడీ అనొచ్చు, నాన్న అనొచ్చు. మనం ఎలా అయినా పిలవచ్చు. అమ్మతో కూడా మనం ఎంతో ఫ్రీగా మూవ్ అవుతాం. కానీ బయట నలుగురు మధ్యకి వెళ్ళినప్పుడు సొసైటీలో మనము ఒక మర్యాద పాటించాలి అన్న విషయం మనం ఈరోజు ఇటు తల్లిదండ్రులకి, ఇటు పిల్లలకి కూడా ఈ సీతాయనంలో మనకి తెలియజేస్తున్నారండి. వీళ్ళు అనేక ఉత్సవాల్లో తీరిక లేకుండా సీతామాత గడుపుతూ ఉంటుందండి. ఆ మిథిలా నగరాన్ని నుంచి అయోధ్యకొచ్చిన కానించి కూడా ఎన్నో ఉత్సవాలు జరుగుతాయండి అయోధ్యలో. వీళ్ళనుకుంటారు మిథిలా నగరపు ప్రతిష్టను చిన్నబుచ్చే పని ఏమీ చేయకూడదు. అలాగే అనవసరమైన మాటలు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే జనక మహారాజుకి, సునైనా మాతకు వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే సునైనా మాత, జనక మహారాజు అక్కడ లేకపోయినా వీళ్ళు వాళ్ళని బట్టే వీళ్ళు అని అర్థం. ఇప్పుడు మన తల్లిదండ్రులు వెళ్ళాల్సిన ఏదో ఒక ఫంక్షన్ ఉంటుందండి. ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. దానికి పిల్లలు వెళ్ళాము అంటే మన తల్లిని, మన తండ్రిని ప్రాతినిధ్యం వహిస్తూ మనం అక్కడికి వెళ్ళినట్టే దాని అర్థం. అలాంటప్పుడు మనం అక్కడ ఎంత హుందాగా ఉండాలి. మన తల్లికి, తండ్రికి ఎటువంటి పేరు రాకుండా పిల్లలం మనం చాలా జాగ్రత్తగా ఆ యొక్క పనుల్ని చక్కబెట్టుకొని రావాలి. అదే ఇక్కడ మనకి చెప్తుంది. అనుక్షణం జ్ఞాపకం ఉంచుకోవాలనుకుంటున్నారండి. మనం గూడా అంతే. ఇంట్లోంచి కాలు బయటకు పెట్టామంటే తల్లిదండ్రులకి, వంశానికి, కుటుంబానికి, తాత ముత్తాతలకి ఎవ్వరికీ ఎటువంటి చెడు హ్మ్. వాళ్ళ పేర్లు చెడిపోకుండా ఎంతో మర్యాదగా, హుందాగా మెలిగే ఒక బాధ్యత ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి ఉందండి. అది గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. ఉదయం చాలా పెందలకాడనో, లేకపోతే మధ్యాహ్నం భోజనం తర్వాత మాత్రమే ఆవిడ విశ్రాంతి తీసుకునేటప్పుడో, లేకపోతే సీతామాత రాత్రయిన తర్వాత మాత్రమే ఆమెను చేరే వీలు కలిగేదంటండి పరిచారకులు నలుగురికి కూడా. పరివార కృత్యాల్లో చాలా మంది ఉండేవారండి. ఎందుకంటే అది పెద్దది అయోధ్య నగరం. అక్కడ వాళ్ళ యొక్క అంతఃపురం, ఆ భవనాలే, రాజప్రసాదాలే ఎంతో పెద్దయి గదా! అందువల్ల చాలా మంది ఉండేవారు. అక్కడ భోజనం అనేది చాలా పెద్ద విషయమండి. వంటశాలలో కానీ, అక్కడ వడ్డించటానికి కానీ, ఈ నలుగురికి అక్కడ ఎటువంటి అవకాశము లేదనమాట. మిథుల్లో ప్రతి ఒక్కరు కూడానండి పరివార కృత్యాల్లో అనేక ఉత్సవాల్లో వీళ్ళు సేవ చేసేవారు. కానీ ఇక్కడ అయోధ్యలో మాత్రం వీళ్ళ విధులేంటి అంటే సీతామాతని, ఊర్మిళామాత యొక్క వ్యక్తిగత అవసరాలు చూసుకోవడానికి మాత్రమే పరిమితమవుతాయి. చూడండి మేమక్కడి నుంచొచ్చాం కదా! అహం లేదు వాళ్ళకి. ఇక్కడ ఈ పనులన్నీ మేము చేస్తామని వాళ్ళు అనుకోవటం లేదు. మా బాధ్యత ఏమిటి? మేమదే నిర్వర్తిస్తాము. మాకదే చాలనుకున్నారు. కానీ కొందరుంటారండి జీవితాల్లో నువ్విది చెయ్యి అంటే, కాదు నేనది చేస్తాను, ఇది చేస్తాను. ఎక్కడ లేని నానా హడావిడి చేస్తారండి. చివరికి చేసేది గూడా జెయ్యరు. చేసే వాళ్ళని గూడా జెయనివ్వరు. వీళ్ళని జూసి మనం అది నేర్చుకోవాలి. కానీ
మీనాక్షి అనుకుంటుందండి. మిథిలలో ఎటువంటి సాన్నిహిత్యం అయితే ఉండేదో, ఇక్కడ అయోధ్యలో నాకు ఆ సాన్నిహిత్యం లేదు. నేను కోల్పోయాను అని. ఎందుకంటే మహారాజు సునైనా మాత మీనాక్షితో పాటు పెరిగిన మిగిలిన పరిచారకులు కూడా లేని లోటును భావించిందండి అక్కడ. ఎందుకంటే మాత సునైనా మాతతో కూడా తను ఎంతో సీతామాతలాగా తను కూడా కన్న బిడ్డలానే చూసుకునేది కదా సునైనా మాత. చాలా వీళ్ళు ఫ్రీగా మూవ్ అవ్వటం, వాళ్ళ దగ్గర ఒక పిల్లల్లాగా కన్న తల్లి దగ్గర ఎలా ఉండేవారో అలా ఉండేదండి. సో, మిగిలిన పరిచారకులందరితో కూడా సోదర భావంతో ఉండేది. ఇవాళ ఒంటరిని అన్న ఫీల్ వచ్చిందంటండి మీనాక్షికి. ఎందుకంటే రాజప్రసాదం అంతా కూడా మాత నవ్వులతోనే నిండిపోయేదంటండి అక్కడ మిథిలా నగరంలో. ఏదో ఒక రోజు ఆమెను చూడటానికి, ఆమె చేసిన పనుల గురించి కథలు చెప్పుకోవడానికే వీళ్ళెంతో ఆసక్తిగా ఉండేవారు కదా! అదంతా ఇక్కడ కోల్పోయాను అని చెప్తుందండి. రఘువంశ రాజమందిరం చాలా నిరుత్సాహకరమైన ప్రదేశమంట. అంత ఉత్సాహం ఏమి కలిగించేది కాదంట. అంటే ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. అక్కడ ఉన్నంత ఫ్రీడమ్ కానీ, మాత గురించి, మాత చేసే పనుల గురించి అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకునేవారు కదండీ! ఎంతో ఆసక్తితో అలాంటి సన్నివేశాలు గూడా ఇక్కడ ఏమీ జరగట్లేదంటండి. మాత ఈ కొత్త వాతావరణానికి ఎలా స్పందిస్తుందో అని అనుకుంటుందండి మీనాక్షి. అడగటానికి అవకాశం లేదు కదా మరి. ఎందుకంటే వీళ్ళు సీతామాతను చూసినప్పుడండి ఆమె చాలా ప్రశాంతంగానే కనిపించేది. కొన్నిసార్లు శ్రీరాముడితో సీతామాతను చూసినప్పుడండి వారి మధ్య ప్రేమ వికసించటం వీళ్ళు చూసేవారు. మీనాక్షి చూసేదంట. అందువల్ల ఆమెకి ఇంకా ఏమీ అటువంటి అనుమానం లేదు. ఇప్పుడు కొత్తగా కూతుర్ని మనం అత్తవారింటికి పంపించినప్పుడు అక్కడ వాళ్ళు ఎందుకంటే విభిన్న మనస్తత్వాలుంటారండి. మన ఫ్యామిలీలో ఇప్పుడు మన ఇంట్లో ఎలాగో అలాగే వేరే ఇంట్లో కూడా అంతే కదా! అత్తింట్లో కూడా అలాగే ఉంటారు. విభిన్న మనస్తత్వాలతో ఉన్నప్పుడు మనం వాళ్ళందరినీ కలుపుకోలుకోవాలి. ముందు వాళ్ళెవరు? వాళ్ళ ఇష్టాలేంటి? వాళ్ళ అభిప్రాయాలేంటి? వాళ్ళ యొక్క పద్ధతులేంటి? వాళ్ళ యొక్క ఆచారాలేంటి? అన్నీ మనం కూడా తెలుసుకోవాలనమాట. నా పుట్టింటికాడ నేను అలా ఉంటాను. నా పుట్టింట్లో మేము ఇలా చేస్తాం. అలా ఆ గొప్పలు మనం చెప్పుకోకూడదండి. ఎందుకంటే మనం కూడా ఒక అత్తింట్లో కాలు పెట్టినప్పుడు మన యొక్క తల్లిదండ్రులకి మనం అక్కడ ప్రాధాన్యత వహిస్తున్నామండి. మన పుట్టింటికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా మనం అక్కడ మెలగాలి అన్న విషయం కూడా మనకి ఈ సీతాయనంలో మనకిక్కడ చక్కగా చెప్పబడుతుందండి. చూడండి అసల ప్రతి విషయము మన రోజువారీ జీవితానికి ఎంత చక్కగా అన్వయం అవుతుందో అసల. వీళ్ళు అలా చూస్తున్నప్పుడు వీళ్ళకింక ఏమీ అనిపించలేదు. వారు పరస్పరం కూడా ఎదుటివారి సన్నిధిని ఆస్వాదించేవారు. ఇద్దరూ కూడా భార్యాభర్తలిద్దరూ కూడా ఒకళ్ళ ఒకళ్ళ సన్నిధిని ఆస్వాదించుకునేవారు. అంత ప్రేమగా ఉండేవారండి. కానీ ఒకరోజు సోమకి తను మనుషుల్ని చూస్తే, పరిస్థితులను చూస్తే తనకొక అవగాహన వచ్చేస్తదంట. కానీ ఏదో ఒకటి కనిపించిందండి సోమకి మాత్రం. ఒకానొక రోజు ఈ సోమ మాత అయోధ్యలో ఇమిడిపోవటం గురించి నీకేమనిపిస్తుంది అని సోమని మీనాక్షి అడుగుతుందండి. ఆమె ఇక్కడ గొప్ప ఆనందంతో పాటు ఇక్కడ ఒక ఇబ్బంది గూడా ఉంది అని సోమ చెప్తుంది. ఎందుకంటే, మందిరంలో ఐక్యత అనేది లేదు. అనైక్యత అనేది మాత్రమే అక్కడుంది. అది గ్రహించిందండి. ఆమె పలికిన కొన్ని మాటల ద్వారా మీనాక్షి తెలుసుకుంటుందండి. అనైక్యత ఆమెకు బాధ కలిగిస్తుంది. ఆ అనైక్యత ఏదైతే ఉందో, అది బాధ కలిగిస్తుందంటండి సోమకి. అసల మీనాక్షి ఆశ్చర్యపోతుంది. ఏంటి ఇక్కడ అనైక్యత ఉందా? ఏంటి నువ్వేమంటున్నావు? దశరథ మహారాజులు, సీతల మధ్య తక్షణ బంధమే ఏర్పడింది కదా! అంటే ఒక తండ్రి కూతుళ్ళ బంధంలాగా మామ, కోడలికి కూడా ఒక బంధం అనేది ఏర్పడిందండి. ఆమె పట్ల ఆయన ఎంతో ప్రేమ కురిపిస్తున్నాడు. అది అందరికీ తెలుస్తుంది. అదే విధంగా రాణులు ముగ్గురు మరి దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు కదండీ! వాళ్ళు కూడా ఆమెపై ప్రేమను కురిపిస్తూనే ఉంటున్నారు కదా! ఇంకా ఇక్కడ ఏమి అనైక్యత ఉంది? అసలు సోమ దేని గురించి మాట్లాడుతుంది అని చెప్పి మీనాక్షికి అనుమానం వస్తుందండి. అప్పుడు సోమ అడుగుతదండి. "మీనాక్షి నీకిక్కడ ఏమి అనిపించట్లేదా? ఇక్కడ ఏదో ఒక లోపం ఉంది. మిథిలలో ఐక్యత అనేది ఉండేది. కానీ అది జనక మహారాజు తత్వం వల్ల అయ్యుండొచ్చు కానీ, ఇక్కడ చూడటానికి వాళ్ళు ఎంత సన్నిహితంగా కనిపించినా కూడా నాకు ఇక్కడ వేరేదే కనిపిస్తుంది" అని సోమ చెప్తుందండి. నేను దీన్ని గ్రహించగలిగానంటే నిస్సందేహంగా మాత కూడా గ్రహించే ఉంటుంది. ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైనప్పటికీ కూడా ఆమె పరిష్కరించగలదని నేను ఆశిస్తున్నానని సోమ చెప్తుందండి. మరి ఆ సమస్యలేంటి? మాత వాటిని ఆహ్,
ఏం పరిష్కరించిందా లేదా అన్న విషయాలు రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.